ఈ రోడ్డు చూసారా? మన విజయనగరం విశాఖపట్నం కలుపుతున్న హైవే. మా తాతలు చిన్నప్పుడు వేశారు. అప్పుడప్పుడు తాత్కాలిక మరమ్మతులు కూడా చేశారు అనుకోండి, అది వేరే విషయం. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఎప్పుడో వేసి శిథిలావస్థకు వచ్చిన రోడ్డుకి ఇప్పుడు టోల్ ఫీ చెల్లించాలంటూ దానికి మన జొన్నాడ దగ్గర టోల్ ప్లాజా కట్టి మరీ వసూలు చేస్తున్నారు. ఒకసారి ఈ రోడ్ పొజిషన్ చూద్దాం రండి. మన రఘు కాలేజ్, లెండి కాలేజ్ దగ్గరలో అయితే రోడ్డు అనకుండా రైల్వే ట్రాక్ లాగా రోడ్ ట్రాక్ అనుకోవడం బెస్ట్ ఏమో. మనం 40 km/h వెళ్తూ ఏమాత్రం బైక్ హ్యాండిల్ కొంచెం టర్న్ చేసాం అనుకోండి, మన రోడ్డు మీద బైక్ మన మీద ఉంటుంది. రోడ్డు మధ్యలో పిచ్చి మొక్కలు వర్షం వచ్చినప్పుడు గ్రీనరీగా కనిపిస్తుందని ఉంచుంటారులే. ఈ మైల్ స్టోన్ చూడండి. దీన్ని ఏ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కూడా దాని ఏజ్ కనుక్కోవడం కొంచెం కష్టమే. టగరపల్స నుంచి విజయనగరం చెల్లూరు వరకు ఒక్క కాషన్ బోర్డు కూడా లేదు. స్పీడ్ లిమిట్ బోర్డ్, నేరో రోడ్, స్కూల్ కాలేజ్ కాషన్, రోడ్ నేరో, రోడ్ విత్ లాంటి ఒక్క కాషన్ బోర్డు కూడా లేదు. నైట్ టైం వచ్చామనుకోండి, ఒక్క లైట్ ఉండదు. ఏదో అడవిలో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. బయట పబ్లిక్ టాక్ ఏంటంటే, ఈ టోల్ ప్లాజా కొత్తగా నిర్మించిన విజయనగరం బైపాస్ రోడ్ అదేనండి మన ఔటర్ రింగ్ రోడ్ లో నిర్మించాలని. అక్కడ నిర్మిస్తే హెవీ వెహికల్స్ తప్ప కార్, మినీ క్యాబ్స్ లాంటివి సిటీలో డైవర్షన్ తీసుకుంటాయని వీరి వినూతన ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారంట. ఏపీఎస్ఆర్టీసీ వారు కూడా రీసెంట్ గా ప్రెస్ మీట్ లో ఈ టోల్ ప్లాజా వలన ఒక్కో టికెట్ పైన ఇలా రేట్లు పెంచామని చెప్పి అనౌన్స్ చేశారు. ఎక్స్ప్రెస్, మెట్రోస్ పైన 5 రూపీస్, పల్లె వెలుగు, డిలక్స్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డిలక్స్ పైన 10 రూపీస్ పెంచుతూ ఆర్డర్స్ ఇచ్చారు. ఈ టోల్ ప్లాజా మీద మీ డెసిషన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, ప్రొసీడ్ అయిపోండి. ఉంటా, బాయ్.